మీరు సరిగా స్పందించలేదు కాబట్టి ఈరోజు మళ్ళీ విడిపోయే పరిస్థితికి వచ్చాం. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఏ త్యాగం అయితే చేశామో, ఏ రాజకీయాల కోసమైతే రాష్ట్రం కోసం ఆలోచించామో అది విఫలమైంది కాబట్టి ఈరోజు గట్టిగా అడిగే పరిస్థితిలో డిఫర్ అయ్యే పరిస్థితికి వచ్చామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన దిశ నిన్న మొన్న మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గురు మాట్లాడారు. ఆల్ ఆఫ్ ఏ సడన్ యూటర్న్ తీసుకున్నారు. 4 సంవత్సరాలు నేను మంచోడు కనపడ్డాను, ఇమ్మీడియట్గా నేను చెడ్డోడు కనపడుస్తున్నాను. నేను 3 మాటల్లో 6 అసత్యాలు మాట్లాడతానంటున్నాను అధ్యక్ష. అందుకే 40 ఏళ్ళు రాజకీయాల్లో ఉన్నా. నేను 40 ఏళ్ళు నేను రాజకీయాల్లో ఉన్నా ప్రజలు విశ్వసిస్తున్నారంటే ఎంతో మంది ఎన్నో విధాలుగా ప్రయత్నం చేశారు. అందరూ చెప్పారు ఏవో చేస్తా అని. నిన్న కూడా అధ్యక్ష నేను ఒక పొత్తు ధర్మంగా ఎక్కడా మాట్లాడకూడదు అనుకున్నాను. నేను ఎవరితో మాట్లాడేది ఎప్పుడైతే మీరు అన్యాయం చేశారో చూశాను. చూసిన తర్వాత ఈరోజు ఉదయం నిర్ణయం చేశాం. ఆ నిర్ణయం పాలిట్ బ్యూరో టెలికాన్ఫరెన్స్ తీసుకొని బిఫోర్ పార్లమెంటే మనం నిర్ణయం చేయాలి, చేసి నో కాన్ఫిడెన్స్ పెట్టాలని చెప్పి ఉద్దేశంతో మేము నిర్ణయం చేశాం. నిన్న హౌస్లో చెప్పాను. ఎవరైతే ప్రధానమంత్రి కార్యాలయంలో తొంగి చూస్తుండి దాంకునే వ్యక్తులు ఓట్ ఆఫ్ నో కాన్ఫిడెన్స్ పెడితే వాళ్ళ మేము సపోర్ట్ చేస్తే దేశం ఏముంటుందో నమ్మకాలు ఏముంటాయి. అందుకే ముందు పొత్తు లేదని చెప్పి డిసైడ్ చేశాం. ఆ తర్వాత నో కాన్ఫిడెన్స్ పెట్టాం. ఈరోజు దేశంలో ఉండే అన్ని రాజకీయ పార్టీలు మేము అడగంగానే మేము పెడతామంటే మొత్తం వచ్చి మన ఆంధ్రప్రదేశ్ సంఘీభావాన్ని తెలియజేసే పరిస్థితి. మేము మాటల్లో చెప్పడం లేదు, మేము సిన్సియర్గా పనిచేస్తాం, నీతి నిజాయితీగా పనిచేస్తాం, ప్రజల కోసం పనిచేస్తాం. నాటకాలు ఆడేదానికి ఎవరు నాటకాలు ఆడినా ఆ నాటకాల్ని జరగనీయం. ఇది తమిళనాడు కాదు, తమిళనాడులో జరిగింది. మీరందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. తమిళనాడులో ఏం జరిగిందో దేశ ఎంత దారుణంగా చేస్తున్నారు. ఒక రాష్ట్రంలో ఈ రాజకీయాలన్నీ కూడా ఎంత దారుణమైన పరిస్థితి వస్తున్నాయంటే కడాన పన్నీర్ సెల్వమే స్టేట్మెంట్ ఇచ్చాడు. నాకు ప్రైమ్ మినిస్టర్ గారి ఫోన్ చేసి ఆయన చెప్తే నేను డిప్యూటీ సీఎంగా ఉన్నానని చెప్పే పరిస్థితి వస్తే ప్రధానమంత్రి గారి ఉందా ఏంటి అధ్యక్ష? ఇవి కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. అందుకనే అధ్యక్ష నేను నిన్న చూస్తే ఏవైతే ఉన్నాయో వరుసగా మాట్లాడేశారు. మెగా అక్వా ఫుడ్ పార్క్ ఎవరు అధ్యక్ష? వాళ్ళు నాకేం బంధువులా? ఆడ ఫుడ్ పార్క్ వస్తే ఉద్యోగాలు వస్తాయి. ఆంధ్రప్రదేశ్లో అక్వాకల్చర్ ఉంది, ప్రాన్స్ ఉన్నాయి, ఫిష్ ఉంది, ష్రింప్ ఉంది. ఫిలిప్పైన్స్కి వెళ్తా ఉంది, వేరే దేశానికి వెళ్తుంది, అక్కడ ప్రాసెస్ అవుతుంది, అక్కడ ఉద్యోగాలు వస్తాయి. మనం పండిస్తాం, వాడికి ఉద్యోగాలు, వాళ్ళకి ఆదాయం, అక్కడి నుంచి వేరే మార్కెట్ అమెరికాకు, జపాన్కు అన్ని దేశాలు పంపిస్తున్నారు. ఇక్కడ వచ్చినప్పుడు నేను చాలా స్పష్టంగా ఎక్కడ కూడా ఇది కాకూడదని ఒక పీపీ ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ద్వారా ఒక కమిటీ వేసి ముగ్గురు ఎక్స్పర్ట్లను వేసి ఆ ముగ్గురు ఎక్స్పర్ట్లను కూడా ఒక రిపోర్ట్ ఇమ్మని ఇక్కడికి వచ్చినప్పుడు 26.5 కిలోమీటర్లు తుండూరు విలేజ్ నుంచి సముద్రం వరకు మెరైన్ అవుట్ఫాల్ వరకు 11 కోట్లు అవుతుందంటే అది కూడా శాంక్షన్ చేశాం. అదే మరిగా ఫస్ట్ ఫేజ్ లో పైప్ లైన్ 4 కోట్ల రూపాయలతో ఫుడ్ పార్క్ నుంచి దిరుసుమర్రు నుంచి ఫిబ్రవరి వరకు కూడా స్టార్ట్ చేశాం. మొత్తం అధ్యక్ష వెస్ట్ గోదావరి జిల్లాలో యనమదూరు డ్రైన్ ఉంది, తణుకు నుంచి భీమవరం వరకు అన్ని సముద్రం లేకపోతుంది, 140 కిలోమీటర్లు. దీనికి డెల్టా పేపర్ వస్తుంది, తణుకు షుగర్స్ వస్తుంది, కెమికల్ ఫ్యాక్టరీస్ వస్తాయి. ఇవన్నిటి కూడా సిఈటిపి పెట్టి సెంట్రల్ అఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టి మొత్తం ప్రొటెక్ట్ చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వానికి పోతుంటే దీనిపైన మమ్మల్ని విమర్శించడం ఏంటి అధ్యక్ష? అంటే మీకు ఇండస్ట్రీస్ వద్దా? ఒక ఆయన కాకినాడ పోతాడు, ఇక్కడ కెమికల్ ఫ్యాక్టరీ రాకూడదు అంటారు. ఇంకొక ఆయన నేను విశాఖపట్నంలో ఇన్వెస్టర్స్ పెడితే జల్లికట్టు స్ఫూర్తితో నేను ఆందోళన చేస్తానంటాడు. ఆ రోజు జల్లికట్టు స్ఫూర్తిగా చూపించుంటే 10 లక్షల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ పోయేది. ఈ రాష్ట్రంలో ఒక పద్ధతి ప్రకారం పనిచేస్తున్నాం కాబట్టి ఇండస్ట్రీస్ వస్తున్నాయి. ఈ ఇండస్ట్రీస్ రావాలని ఒక పక్క మాట్లాడుతున్నారు, నిన్న కూడా మాట్లాడారు. ఒక్క ఇండస్ట్రీ రాలేదని. ఒక్క ఇండస్ట్రీ రాలేదు కదా అధ్యక్ష. కియా మోటార్స్ భారతదేశంలో ఎన్నో రాష్ట్రాలు పోటీ పడితే
ఒక వెనుకబడిన జిల్లా అనంతపురం జిల్లాకు వచ్చింది. ఈరోజు సౌత్ కొరియా ఆటోమొబైల్ టౌన్షిప్ వస్తా ఉంది. హీరో మోటార్స్ ఎల్లుండి 23వ తారీఖు ఫౌండేషన్ ఇస్తున్నాం. అదే మరిగా హార్డ్వేర్ కంపెనీ చాలా వచ్చాయి. చాలా ఇండస్ట్రీస్ మీరు చూస్తే కనీసం 18 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టు ఎంఓయూలు చేశారు. 2600 చేశారు. అదే మరి దీనివల్ల 40 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయంటే కనీసం 10 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టి 2019కి 20 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చే విధంగా ఒక కార్యాచరణ ప్రణాళిక తయారు చేసుకొని ముందుకు పోతున్నాం. దిశ ఇన్ని కష్టాల్లో కూడా అది వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్కన మెడికల్ కాలేజ్ ఫాతిమా ఇన్స్టిట్యూట్ అధ్యక్ష అన్ని ప్రయత్నాలు చేశాం. ఒక ప్రయత్నం కాదు, 2 ప్రయత్నాలు కాదు, అన్ని ప్రయత్నాలు చేశాం. వీళ్ళు ఏం చేశారు అధ్యక్ష? ఒక అఫిడవిట్ కూడా ఇచ్చేశారు. పిల్లలు కోర్టులో ఉంది కాబట్టి కోర్టు జడ్జిమెంట్ ప్రకారం మేము ఇది చేసుకుంటాం, మేము క్వశ్చన్ చేయమని ఒక అఫిడవిట్ కూడా ఇచ్చి ఆ అఫిడవిట్ పబ్లిసైజ్ కూడా చేసి తర్వాత వీళ్ళు అడ్మిట్ చేసే పరిస్థితికి వచ్చారు. కానీ బాధ్యతగా ముందుకు పోయాం. అదే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే కన్సర్న్ మినిస్టర్ హెల్త్ మినిస్టర్ మనోహర్ శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయన పంపించి కూడా చెప్పాను, వాస్తవాలన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాం, మనం ఏమేం చేసాం అన్ని విషయాలు చెప్పాం. ఇది హైకోర్టు సుప్రీంకోర్టు ద్వారా వచ్చింది. అదే మరి 6 సార్లు ఢిల్లీకి వెళ్ళాడు హెల్త్ మినిస్టర్. సెక్రటరీ మన క్యాడర్ ఆవిడే ఉంటే ఆవిడ కూడా చెప్పాను. మంత్రి గారితో మాట్లాడాను. రివ్యూ పిటిషన్ ఏమన్నాం, ఏం కావాలో అన్ని చేయమని చెప్పి నేను ఆదేశాలు ఇస్తే మనం ఏదో చేయలేదని దీన్ని విమర్శించడం ఎంత సబబని అడుగుతుంది. ఇలాంటి విషయాలన్నీ దేశ ఇవే కాదు, ఇంకా కూడా మీరు ఒకసారి చూస్తే ఏదైతే రెడ్ శాండల్ని ఈ ప్రభుత్వం పోరాడినట్టు ఎవరు పోరాడుతున్నారు దేశం? నా మీద తమిళనాడులో కూడా పోస్టర్స్ వేసి ఆందోళన చేశారు. ఒకసారి కోయంబత్తూరుకి మా రిలేటివ్ పెళ్ళుంటే పోతే నేను బయట వస్తానని ఆందోళన చేస్తున్నాను. నా మీద ఎందుకయ్యారన్నారు. మీరు ఆ రెడ్ శాండర్స్ అంతా ఉన్నారు, 29 మంది చంపేశారట, దాని మీద మీద ఆందోళన చేస్తామని వచ్చి ఆందోళన చేస్తే నేనేం చేస్తాను దానికి, మీరు రావడమే తప్పని చెప్పి వచ్చాను అధ్యక్ష. అలాంటి ఫర్మ్ డెసిషన్ తీసుకుంటే జయలలిత కూడా ప్రొటెస్ట్ లెటర్ పంపించారు నాకు. నేను ఒకటే చెప్పాను, మీరు ఏం చెప్పినా బాధ లేదు, మీకు ఏం కావాలో పనులు చేస్తాం తప్ప ఈ రెడ్ శాండిల్ చేసే వాళ్ళు మీరు కంట్రోల్ చేయాలని చాలా స్పష్టంగా ఆ రోజు చెప్పాను. ఈరోజు ఇంకొక పక్కన ఈ రెడ్ శాండిల్ అంతా కూడా మీరు ఒకసారి ఆలోచిస్తే దేశ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పర్మిషన్ ఇవ్వాలి, మనం అమ్మడానికి వాళ్ళ పర్మిషన్ కావాలి. అదే మరి ట్రీ హార్వెస్ట్ చేయడానికి వాళ్ళ పర్మిషన్ కావాలి. అప్పటికి కూడా ఇన్ని కష్టాలున్నా 2004, 2014కి మొత్తం అమ్మింది వీడు 69 కోట్లకు అమ్మితే ఈ రోజు ఈ 4 సంవత్సరాలు మీరు ఒకసారి చూస్తే 1231 కోట్ల రూపాయలు రియలైజ్ చేయగలిగాం అధ్యక్ష. 1231 కోట్ల రూపాయలు ఒక్క రెడ్ శాండిల్ అమ్మి ఈ ప్రభుత్వం ఆదాయం రాబట్టిందంటే అది ఈ ప్రభుత్వానికి ఉండే పట్టుదల, దాంట్లో సెకండ్ థాట్ లేదు. భవిష్యత్తులో కూడా అధ్యక్ష నేను మంత్రి గారికి చెప్పాను, ఎవ్రీ 2 monthsకి ఒకసారి యాక్షన్ వేయమన్నాను. ఎవ్రీ 2 monthsకి ఒకసారి యాక్షన్ వేసి దీన్ని ప్రొటెక్ట్ చేయాలి. మొన్న కూడా కొంతమంది వస్తే మన వాళ్ళు కూంబింగ్ ఆపరేషన్ చేస్తే వాళ్ళు పక్కనుంటే చెరువులో పడి ఒక 5-6 మంది డ్రోన్ అయ్యారు. బాధపడతాం, కానీ కూంబింగ్ ఆపరేషన్ ఆపలేదు. ఆపితే ఇది ఒక డెన్ తయారవుతుంది, స్మగ్లర్స్ డెన్ గా తయారయ్యే పరిస్థితి వస్తుంది, చాలా భయంకరమైన పరిస్థితులు వస్తాయి. అందుకే ఈ యొక్క రెడ్ శాండిల్ లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుల దేశారు జైలుకు పోయి పరామర్శించారు. ఇంకా చాలా ఉన్నాయి. నా మీద బ్లాస్ట్ చేసినప్పుడు వాళ్ళకి సెల్ ఫోన్ ఇచ్చిన వాళ్ళు కూడా వీళ్ళైన దేశారు. నేను ఆ డీటెయిల్స్ కన్నా ఇప్పుడు పోవడం లేదు. ఈ విషయాలు ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది దేశ. ఇంకో పక్కన దేశ ఈరోజు ఒక బిల్ కూడా తీసుకొచ్చాం, వీళ్ళ ఆస్తులు కాన్ఫిస్కేట్ చేయడానికి. హైకోర్టుని అడిగాం, ఒక జడ్జిని ఇమ్మని చెప్పి ఒక జడ్జిని ఇస్తే ఎవరైతే రెడ్ శాండిల్ వ్యాపారం చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళు వేరే విధంగా ఉండే ఆస్తులన్నీ అక్వైర్ చేసి కాన్ఫిస్కేట్ చేసి గవర్నమెంట్ ట్రెషరీకి తీసుకుంటాం. ఆ దిశ ఏసీబీలో కూడా అదే చేస్తున్నాం. ఆ దిశ అవినీతి పైన ఎవరైనా నేను ఒకటే చెప్తాను, ఆ దిశ విమర్శించే ముందు వాస్తవాలు తెలుసుకొని విమర్శించాలి. ఈ రోజు ఈ ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా ఏసీబీ రైడ్స్ చేయడం కానీ కేసులు ఎస్టాబ్లిష్ చేయడం కానీ చేస్తున్నాం. ఇంకా ఒకటి హామీ ఇస్తున్నా, ఎవరైతే పెద్ద ఎత్తున డబ్బులు సంపాదించుకుని ఆస్తులు కూడా కట్టుకున్నారో వాళ్ళ ఆస్తులన్నీ కాన్ఫిస్కేట్ చేసి
గవర్నమెంట్ ఎక్స్చెక్కర్ తీసుకొస్తాం. అది కూడా తొందరలో జరుగుతుంది. ఆ పని కూడా ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అదే మరిగా దశ ఇంకో పక్క శాండ్ విషయం మాట్లాడారు. ఈ శాండ్ విషయాన్ని చూస్తే నాకైతే ఆశ్చర్యం వేస్తుంది. ఎవడో ఒక ఊర్లో ఒకడు తప్పు చేస్తున్నాడంటే ఆర్గనైజ్డ్ క్రైమ్కి దీనికి డిఫరెన్సే లేదని మాట్లాడేశారు. ఇది ఎక్కడ న్యాయమో నాకైతే అర్థం కాలేదు. గాలి జనార్దన్ రెడ్డికి ఏ ఊర్లో అడ్రస్ కూడా చెప్పలేదు, పలానోళ్ళు అని చెప్పలేకపోతున్నాం. శాండ్లో చాలా పర్ఫెక్ట్గా సిస్టమ్స్ ఎస్టాబ్లిష్ చేశాం. మొత్తం సీసీటీవీ కెమెరాలు పెట్టి తీపిస్తున్నాం. అదే సమయంలో కన్స్యూమర్స్ ఫోన్లు చేసి మీకు ఏ విధంగా ధరలు వచ్చాయని అడుగుతున్నాం. ఇసుక ధరలు అదుపు చేయడానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలపైన బాగుంది, బాగాలేదు పర్సెంటేజ్ కూడా తెప్పించాం. లేటెస్ట్ కూడా 84% బాగుందని, 16% బాగాలేదంటే దానిపైన మళ్ళా శ్రద్ధ పెట్టామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రియల్ టైం డేటా కలెక్ట్ చేస్తున్నాం. రియల్ టైం డేటా కలెక్ట్ చేసి ఒక డాష్ బోర్డు పెట్టి ఏ వెహికల్స్ వస్తున్నా అవన్నీ కూడా పెట్టి ఎక్కడికక్కడ యాక్షన్ తీసుకుంటూ వినియోగదారులకు న్యాయం చేసే పరిస్థితులు పోతున్నాం. కిడ్నీ డిసీజ్ ఉద్దానం నా దృష్టి తీసుకొచ్చినప్పుడు ఇమ్మీడియట్ గా నేను కూడా ఆలోచించి ఇది న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఉద్దానం న్యాయం చేస్తే, ఇప్పుడేదో మేము చేసింది ఒక గౌరవంతో చేస్తే మేమేదో భయపడి చేసాం, లేకుంటే వారే చెప్పి చేసామనే విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఎప్పుడో గౌరవం ఉంటుంది. ఎప్పుడో రాజకీయాల్లో పనిచేసినప్పుడు 10 మంది 10 విధాలుగా సహాయం చేస్తూ ఉంటారు పార్టీకి. కానీ ఈ యొక్క ఎలక్షన్లో కానీ అలాంటి సమయంలో మనం కూడా వాళ్ళు ఏదైనా మన దృష్టి తీసుకొచ్చినప్పుడు సిన్సియర్గా ఆలోచించి ఆ సమస్యలు పరిష్కారం చేస్తాం. ఆ దిశ అదే మరిగా దిశ ఇందులో మీరు చూస్తే చాలా పనులు చేశాం. ఈరోజు మొత్తం 135 7 మదర్ ప్లాంట్స్, 135 రిమోట్ డిస్పెన్సింగ్ యూనిట్స్ పెట్టి క్లీన్ వాటర్ ఇస్తున్నాం. 2500 రూపాయలు వాళ్ళకందరికీ కూడా పెన్షన్ ఇస్తున్నాం. దేశంలో ఎక్కడ కానీ దిశ 2500 రూపాయలు పెన్షన్ ఇచ్చేది ఒక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. 2677 మందికి పెన్షన్లు ఇస్తున్నామంటే ఇది తెలుగుదేశం పార్టీకి ఈ బాధితుల పైన ఉండే ప్రేమ. డయాలసిస్ సెంటర్లు పెట్టాం. ఆ స్ఫూర్తితో రాష్ట్రం అంతా కూడా డయాలసిస్ సెంటర్లు పెట్టాం. ఆ డయాలసిస్ సెంటర్లు పెట్టి ఎక్కడికక్కడ మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. ఆ దిశ అయితే ఆ దిశ ఎందుకు ఈ మారిగా మాట్లాడుతున్నారు అనేదానికి ఒకసారి మీరు ఆలోచిస్తే, నిన్న కూడా ఒక్క మాట మోడీ గారి గురించి ఎవరు మనకి ఇవ్వాలి దిశ? ఈరోజు నేను ఎవరి తరఫున పోరాడుతున్నానండి? రాష్ట్ర ప్రజల తరఫున పోరాడుతున్నాను. ఎందుకు పోరాడుతున్నానండి? మీరు ఇబ్బందులు పెడతారని నాకు తెలుసు. నిధులు రానియకుండా చేయొచ్చు, ఇంకొక విధంగా పెట్టచ్చు. కానీ నేను భయపడడం కూడా అన్నిటికీ నిర్ణయించుకొని ముందుకు పోతున్నా. ఎలాంటి ఇబ్బందులు పెట్టినా భయపడే సమస్య ఉండదు. రాష్ట్ర ప్రయోజనాలకు వచ్చినప్పుడు తప్పకుండా ముందడుగడం తప్ప ఎన్నికకి తిరిగి చూసే సమస్య లేదని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ రాష్ట్ర ప్రజానికానికి కూడా తెలియజేస్తున్నాను. అయితే ఈ సమయంలో నేను పోరాడుతూ ఉంటే ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క వ్యక్తి నాకు సహకరించాలి, నన్ను బలపరచాలి. ఒక రాష్ట్ర ప్రభుత్వం యొక్క ముఖ్యమంత్రిగా, రాష్ట్ర అధినేతగా నేను ఈ చేసే పోరాటం రాష్ట్ర ప్రజానీకానికి ఇది అధర్మ పోరు కాదు. చేసింది ఆ రోజు ఒక పద్ధతి లేని విభజన. 2 జాతీయ పార్టీలు కూడా ఉన్నాయి. ఆ రోజు చేశారని మీరు కూడా చెప్పారు. మేము సహకరిస్తామని చెప్పారు. నమ్మి పొత్తు పెట్టుకున్నాం. 4 సంవత్సరాలు కలిసి పనిచేశాం. 29 సార్లు అడిగాను. 29 సార్లు అడిగితే ఒక ఆయన అంటాడు, పవన్ కళ్యాణ్ గారు నన్ను గురించి ఏమంటాడంటే, ఆ దిశ నేనేదో భయపడుతున్నానని. దేనికోసం భయపడాలంటున్నాను? నేను భయపడడం లేదు. గౌరవించాను. రాష్ట్ర ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా, దేశ ప్రధానమంత్రికి ఎంత గౌరవం ఇవ్వాలో ఆ గౌరవం ఇచ్చాను. నేను ఆలోచి పడలేదు, సొంత పనులు అడగలేదు, ఇంకొక ప్రయోజనం కోసం ఆశించలేదు. నేను ఆ రోజు ఈ రోజు అడిగింది విభజన చట్టంలో ఉండే ప్రొవిజన్స్ ని, రాజ్యసభలో చెప్పినటువంటి హామీల్ని నెరవేర్చమని అడుగుతున్నాను. న్యాయమైన కోరికలని చెప్తున్నాను. ఇవి మా హక్కులని చెప్తున్నాను. ఈ రోజు కూడా మళ్ళీ చెప్తాను అధ్యక్ష, స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేది ప్రత్యేక హోదా తెలుగు వారి హక్కు అని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. ఆ రోజు మీరు విభజన చేశారు. విభజన చేసినప్పుడు మీరు కూడా సహకరించారు.
మీరందరూ కూడా చెప్పారు మాకు ఇవన్నీ పరిష్కారం చేస్తామని. ఎందుకు చేయడని చెప్పి నేను అడుగుతున్నాను. నేను ఎందుకు చేయడని నేను అడిగితే నా మీద ఎదురుదాడి చేపిస్తారండి మీరు. అంటే ఏ విధంగా అర్థం చేసుకుంటారండి? మొన్న మాట్లాడారు ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ. ఎందుకు వేయాలి అధ్యక్ష ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ? ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ నా మీద వేస్తారా మీరు? ఈ రాష్ట్రానికి డబ్బులు రాలేదు అని నేను చెప్తా ఉంటే ఆ డబ్బులు ఎట్లా ఇప్పించాలో మీరు పోరాటం చేసి నాకు సహకరించాల్సిన పోయి, రాష్ట్రానికి సహకరించాల్సిన పోయి, మీకు ఏ సమాచారం కావాలో తీసుకోవాల్సిన పోయి ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ వేశారు. 750 కోట్లు ఇవ్వాలని ఎస్టాబ్లిష్ చేశారు. 75,500 కోట్లు ఇవ్వాలని చెప్పారు. 75,500 కోట్లు ఇవ్వాలని చెప్పి నిన్న ఒక మాట ఆ విషయం పైన మాట్లాడరు. ఏమని అర్థం చేసుకోవాలి? నన్ను ఎప్పుడూ విమర్శించిన వ్యక్తులు టకామని యూటర్న్ తీసుకుని నా మీద పోరు చేస్తామంటే నా మీద పోరు చేసి ఏం చేస్తారు మీరు? అంటే ఉద్దేశం రాష్ట్రంలో ఎక్కడికక్కడ అలజడి సృష్టించి కేంద్ర ప్రభుత్వానికి వెసులుబాటు ఇవ్వాలనుకుంటున్నారా మీరు? నేను అడుగుతున్న స్ట్రైట్ క్వశ్చన్. ఏంటి ఇప్పుడు చేయాల్సిన బాధ్యత? కేంద్రం మనకు డబ్బులు ఇవ్వలేదు, చెప్పిన మాట తప్పారు, మన హక్కులు కాలు రాస్తున్నారు. అలాంటి సందర్భంలో అందరం కలిసి కేంద్రం పైన ఒత్తిడి తేవాల్సిన మీరు 24 గంటలు నన్ను తిడతారండి. ఒక ఆయన పాదయాత్ర చేస్తాడు, 24 hours నన్ను తిడతాడు. అడ్రస్ ఎక్కడ అడ్రస్ దిశ? ప్రధానమంత్రి స్పెషల్ స్టేటస్ ఇవ్వాలి, నన్ను తిట్టడం ఏంటండి? నువ్వు ఆలోచపడితే నువ్వు పడ్డావు, మళ్ళా నన్ను గురించి అంటే ప్రజల్ని మభ్యపెట్టడానికి ఎన్ని విధాలు ప్రయత్నం చేయాలని చేస్తున్నారు. ఒక్క మాట మాట్లాడు. నిన్న మీటింగ్ లో మాట్లాడకపోతే ఏం సమాధానం చెప్తారండి మీరు? మీ ప్రోగ్రాం చెప్పుకోలేదు, లేకుంటే మీరు కేంద్రం ఇవ్వాల్సినటువంటి డబ్బుల గురించి మాట్లాడలేదు, మన హక్కుల గురించి మాట్లాడలేదు, తిరిగి నన్ను గురించి తిట్టి ఇప్పుడు ఏదైనా మాట్లాడితే మేమేదో మిమ్మల్ని విమర్శించినట్టు అవుతుందని చెప్పి మీరు మాట్లాడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఆధారాలు లేని ఆరోపణలు చేయడం అంతకంటే కరెక్ట్ కాదు. నేను రాజకీయాల్లో 40 ఏళ్లున్నా, చాలా రాజకీయాలు చూశాను, చాలా మందిని చూశాను. అదే మరిగా దిశ నిన్న వాళ్ళ మనిషి మాట్లాడతారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ మనిషి, ఒక ఎంపీ. జగన్తోనే జనసేన ఉంటుందన్న వైకాపా ఎంపీ వరప్రసాద్ ఈ మధ్య పవన్ కళ్యాణ్ ఫోన్ చేసి కలవాలని అడిగితే వెళ్లి కలిశాను. వైకాపా నాపై ఎందుకు విమర్శ చేస్తున్న పవన్ అడిగారు. మా పార్టీని అవినీతి పార్టీ అని మీరు మాట్లాడుతున్నారు. పోలవరం సందర్శకు మేము వెళ్తున్నామని తెలిసి మీరు ముందే అక్కడికి వెళ్లి ప్రభుత్వానికి మద్దతుగా మాట్లాడేందుకు మీరు తెలుగుదేశం పార్టీతో ఉన్నారని, మీపై విమర్శ చేశారని చెప్పాను. నేను తెలుగుదేశంతో ఏమాత్రం లేను, అవసరమైతే జగన్కే మద్దతు ఇస్తానని పవన్ చెప్పారు. ఎన్నికల తర్వాత జగన్కు అవసరమైతే జనసేన పార్టీ ఎమ్మెల్యేల మద్దతు కూడా ఇస్తుందని ఆయన చెప్పారు. ప్రత్యేక హోదా సాధన విషయంలో జనసేన వైకాపాలు పరస్పర మద్దతుతో పోరాటం చేస్తాం. ఇది ఆయన ఇచ్చింది. అంటే ఎక్కడికి పోతున్నారు? ఎలాంటి సంకేతాలు మీరు ఇస్తున్నారు? ఇవి న్యాయమైన సంకేతాలను అడుగుతున్నారు. ఈ రోజు మళ్ళా చూస్తే దిశ ఈయన ఎవరో పివిఎస్ శర్మ, బీజేపీ నాయకుడు, ఈయన సూరత్ వైస్ ప్రెసిడెంట్. ఈయనేమిస్తాడు? మా పార్టీ పగ్గాలను చేపట్టి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు శూన్యాన్ని పవన్ కళ్యాణ్ గారు పూర్తి చేస్తాడు. దుర్వినియోగం చేయబోమనే భరోసా కేంద్రానికి కలిగినప్పుడే ప్రత్యేక హోదా వస్తుంది. పవన్ కళ్యాణ్ ఇందుకు న్యాయకత్వం వహించి పోరాడుతాడు. మేము పవన్ కళ్యాణ్తో మాట్లాడుతున్నాం, త్వరలోనే ప్రత్యేక హోదా ప్రకటిస్తాం. ఆయన ఏం చెప్పాడు నిన్న? నేను ఢిల్లీకి వెళ్ళను, ఇక్కడనే గట్టిగా పోరాడుతాను అంటే ఆయన మళ్ళా నిరవధిక నిరాహార దీక్ష చేస్తే మీరు ఆయన కూడా ఇస్తామని హామీ ఇచ్చారు. మీరే చెప్తున్నారు. వాట్ ఈస్ సిగ్నల్స్ యూఆర్ గివింగ్? మీరు ఎవరు కూడా రాజకీయాల్లో ఉండేవాళ్ళు, నేనేమంటానంటే అధ్యక్షుడా ఆథరైజేషన్ మీరు చెప్పండి, నేను కాదనలేదు. ఈరోజు మోడీ గారిని విమర్శించాల్సిన పోయి ఎన్డీఏ గవర్నమెంట్ ని విమర్శించాల్సిన నన్ను విమర్శిస్తే పవన్ కళ్యాణ్ గారు ఏమనుకోవాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ రాష్ట్ర ప్రజానీకం అందరూ ఆలోచించాలి. రాష్ట్రం అంతా ముక్త కంఠంతో ఏ చిన్న పిల్లవాడిని మాట్లాడినా రాష్ట్రానికి అన్యాయం జరిగింది, దీనికి కారణం ఎవరంటే నరేంద్ర మోడీ గారని అందరూ చెప్తున్నారు. ప్రధానమంత్రి అండి, ప్రధానమంత్రి చేయలేదని ఈరోజు అధ్యక్ష ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి.
ఒక ఊరిలో పెన్షన్ రాకపోతే ముఖ్యమంత్రిగా నన్ను విమర్శిస్తారు అధ్యక్ష. అదే మరి అధ్యక్ష, ఈరోజు ఇంకా కూడా మీరు ఒకసారి చూస్తే అధ్యక్ష, ఇవన్నీ ఒక ఎత్తు అయితే ప్రతి ఒక్కరు నా మీద నేను ఏదో భయపడుతున్నాను, కేంద్రానికి ఏదో కేసులు ఉన్నాయి. ఏం కేసులు ఉన్నాయి అధ్యక్ష? ఈ దేశంలో ఎలాంటి కేసులు లేని వ్యక్తిని 26 సార్లు కేసులు పెట్టినా ఎక్కడ ఏ కేసు నిలవకుండా ఉండే వ్యక్తిని నేను అధ్యక్ష. నేను చాలా జాగ్రత్తగా ఉంటాను. నా పక్కన ఎవరున్నారో కూడా చూసుకునే కూర్చుంటా. నేను ఎప్పుడు సామాజిక న్యాయం, చట్టాన్ని గౌరవించడం, ఎన్నికల్లో కొంతమంది మాట్లాడుతున్నారు ఎన్నికల్లో డబ్బులుంటే డెఫినెట్ గా నేను అందుకే చెప్పాను 500 రూపాయలు 2000 రూపాయలు రద్దు చేసేయమంటే అది చేస్తే మనం ఒక పైసా ఖర్చు పెట్టే పరిస్థితి కూడా రాదు. ఇంకొక మాట మాట్లాడితే అసలు కేసే ఎక్కడా లేకపోతే ఒక ఆయన పోతాడు అధ్యక్ష, వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుడు, నా మీద కేసు పెట్టమని హైకోర్టుకు పోతాడు. హైకోర్టు మీద కేసు పెట్టమంటే హైకోర్టు క్లియర్ గా చెప్పారు ఎక్కడుంది ఆ కేసు, ఏముంది చెప్పమంటే ఆ డేటా అంతా ఇస్తే నువ్వు చెప్పిన ప్రకారం కూడా ఆలోచించా, దీంట్లో కేసే లేదు, ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి కేసే డిస్మిస్ చేసే పరిస్థితి వస్తే అది మళ్ళా సుప్రీంకోర్టు పోయి మళ్ళా ఏదో కేసు పెట్టాలని చేస్తారు. ఇలాంటి కేసుల దిశ చాలా చూశాం. నేను ఒకటే చెప్తున్నా, ఎప్పుడు కూడా నేను భయపడలేదు, ఎప్పుడు కూడా చేయను. ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఎవ్వరికీ భయపడవలసిన అవసరం లేదు. ఎవరికైనా భయపడితే మన రాష్ట్ర ప్రజానీకానికి భయపడతాను తప్ప వేరే వాళ్ళకి భయపడవలసిన అవసరం లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే మరిగా దిశ, ఈరోజు ఇవన్నీ చూసిన తర్వాత నేను ఒకటే వీళ్ళందరినీ అడుగుతున్నాను దిశ, ఇది ఇంత జరిగిన తర్వాత ఈరోజు కేంద్ర ప్రభుత్వం కానీ ఇక్కడే నాయకులందరూ కూడా ఆలోచించాల్సింది, మన హక్కుల విషయంలో మనం ఎక్కడా రాజీ పడే సమస్య ఉండదు. ఎట్టి పరిస్థితుల్లో మనకు ఇవ్వవలసిన నిధులు కానీ హక్కులు కానీ వీళ్ళు మన హామీలన్నీ కూడా వీళ్ళు నెరవేర్చాల్సిన అవసరం ఉంది. రెండవది, ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క వ్యక్తి ఒకటే ఆలోచించాలి, ఇది తెలుగు వారి ఆత్మ గౌరవానికి సంబంధించిన విషయం. ఆ ఆత్మ గౌరవాన్ని కించపరిచే విధంగా ఎవరు ప్రవర్తించినా ప్రజలు ఇవన్నీ ఆలోచిస్తున్నారు. ఇది మనం ఈరోజు చేసేది ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం తరపున న్యాయమైన కోరికల కోసం కేంద్ర ప్రభుత్వంతో పోరాడుతున్నాం. అలాంటి సమయంలో మీరు ఒకసారి ఆలోచిస్తే మీరు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు బీజేపీని ఒకసారి ఆలోచించినప్పుడు, నేను మిమ్మల్ని విమర్శిస్తానంటే నేను నా హక్కుల కోసం అడిగితే కర్నూలుకు పోయి ఒక మీటింగ్ పెట్టి రాయలసీమ డిక్లరేషన్ ఇస్తారండి మీరు? మీకు అదే కర్నూలు పైన అభిమానం ఉంటే సుప్రీంకోర్టుకు బెంచ్ పెట్టండి, నేను కూడా సపోర్ట్ చేస్తా. లేకపోతే అమరావతిని రెండో రాజధాని చేయండి. ఇవన్నీ చేయకుండా నేను రాయలసీమని సస్యశ్యామలం చేస్తామంటే, బ్రహ్మాండమైన పనులు చేస్తామంటే ఓర్వ లేకుండా అక్కడ కూడా మీరు చిచ్చు పెట్టే పరిస్థితి వచ్చారంటే ఇది ఏ విధంగా జాతీయవాదం అని మిమ్మల్ని అడుగుతున్నా, ఏ విధంగా మిమ్మల్ని అర్థం చేసుకోవాలని అడుగుతున్నా. ఇది చిచ్చు పెట్టే కార్యక్రమం కాదని మిమ్మల్ని అడుగుతున్నా. నేనే రాయలసీమలో పుట్టాను అధ్యక్ష, నాకు లేని ప్రేమ బీజేపీకి ఉందా అని మళ్ళా ఒకసారి మీ ద్వారా అడుగుతున్నాను అధ్యక్ష. ఏమి చెప్పక్కర్లేదు, నాకు తెలుసు అన్ని. మీకేం తెలుసా విశాఖపట్నంలో ఉండేవారికి? మీకు విశాఖపట్నాన్ని కూడా నేనే డెవలప్ చేశాను, గుర్తుపెట్టుకో. మీ పార్టీ డెవలప్ చేయాలా, మీరు డెవలప్ చేయాలా? ఎట్లా మాట్లాడతారు ఇవన్నీ? ఏడవ దశ రాయలసీమలో కూడా హైకోర్టు బెంచ్ కావాలని చెప్పి ఎప్పటి నుంచి అడుగుతున్నారు. ఈరోజు ఇక్కడ హైకోర్టు ఇక్కడ వస్తుంది కాబట్టి ఈ విషయాన్ని నాకు 2-3 సార్లు న్యాయవాదులు కలిశారు, వాళ్ళు కూడా చెప్పారు, పార్టీ నాయకులు కూడా చెప్పారు. తప్పకుండా రాయలసీమలో హైకోర్టు బెంచ్ పెట్టడానికి ప్రభుత్వం ముందుకు వస్తాం, ప్రధాన న్యాయమూర్తికి లెటర్ రాస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తాను అధ్యక్ష. అందుకనే అధ్యక్ష, ఫైనల్ గా నేను ఈ సభ ద్వారా కోరేది, కుట్రలు చేయండి, కుతంత్రాలు చేయండి, ఈ సమయంలో కాదు. రాజకీయంగా ఎదుర్కోండి, నాకేం అబ్జెక్షన్ లేదు. అదే సమయంలో రాష్ట్ర ప్రజానీకం మనోభావాలు దెబ్బతిన్నప్పుడు, ఇప్పటికే ఒకసారి మోసం చేసినప్పుడు, ప్రతి ఒక్కరు కూడా ఆవేదన ఆందోళన ఉన్నప్పుడు ప్రతి ఒక్క వ్యక్తి ఆలోచించాల్సింది, అందరం సంఘటితంగా ఉండి
రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకోవడానికి ఆలోచించాలి. నేను ఇప్పుడు చెప్పిన డేటా చూపించాను. ఈ డేటా చూసిన తర్వాత ఎవరికైనా అర్థమయ్యేది, ఇంట్లో కూర్చున్న చిన్న బిడ్డలు కూడా అర్థం చేసుకోవాల్సింది, ఆడబిడ్డలు కూడా అర్థం చేసుకోవాల్సింది, ఏ ఉద్దేశంతో వీళ్ళందరూ నన్ను మాట్లాడుతున్నారు. బీజేపీ కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ కానీ, పవన్ కళ్యాణ్ కానీ ఎందుకు నన్ను విమర్శిస్తున్నారు? నన్ను కమ్యూనిస్టులు లేదు, వాళ్ళు ఒక ప్రత్యేక హోదాపై ఉన్నారు, వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తున్నారు. దాని గురించి నేను మాట్లాడడం లేదు. వాళ్ళది ఎప్పుడూ ఆ ఉద్యమం వాళ్ళు జరుగుతూ ఉంటుంది, దాని గురించి నేను మాట్లాడడం లేదు. వీళ్ళు ప్రత్యేకంగా నన్ను గురించి విమర్శిస్తున్నారు. ఎందుకు విమర్శిస్తున్నారని చెప్పి నేను అడుగుతున్నాను. అంటే నన్ను బలహీనపరిస్తే అక్కడ వీళ్ళ ఆటలు సాగుతాయి, రాష్ట్రం నష్టపోవాలి. ఇలాంటి క్లిష్టమైన సందర్భంలో రాజకీయాలకు అతీతంగా, వ్యక్తిగత ప్రయోజనాలకు అతీతంగా తెలుగుదేశం ప్రభుత్వాన్ని సమర్థించాలి. నేను పోరాడేది రాష్ట్ర అధినేతగా పోరాడుతున్నాను తప్ప, రాష్ట్ర ప్రభుత్వం తరపున పోరాడుతున్నాను తప్ప వ్యక్తిగత పోరాటం కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. నా బలం 5 కోట్ల మంది ప్రజలు. నాకు రాగద్వేషాలు లేవు, లేకపోతే ఎవరి మీద కోపం లేదు. అన్యాయం జరిగింది, ప్రజలు నాకు ఓట్లు వేశారు, నా మీద ఒక నమ్మకం పెట్టుకున్నారు. ఆ నమ్మకం మీరైతేనే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారు, మీరైతేనే ఈ క్లిష్ట పరిస్థితుల్లో మేము బయటపడతామనే ఉద్దేశంతో నాకు ఓట్లేసి గెలిపించిన ప్రజానీకాన్ని నేను కాపాడవలసిన అవసరం ఉంది. అందుకే చెప్తున్నా, మొన్న కూడా చాలా బాధ కలిగింది. ఇన్నిసార్లు వచ్చి అడిగితే కనీసం ఈ దేశంలో ఉండే నాయకులు సీనియర్ మోస్ట్ నాయకుడినయ్యా నేను. 40 సంవత్సరాలు నిర్ణయం చేసి ఇప్పుడే స్పీకర్ గారు కూడా ఒకటి చెప్పారు. ఆ రోజు గుజరాత్లో జరిగిన సంఘటనలో కూడా నేను చెప్పాను. అదే మరి ఇంకొక పక్కన అబ్దుల్ కలాంను కూడా నేనే ప్రపోజ్ చేశాను. స్ఫూర్తి అంటే మరుగుంటున్న దిశ, వీళ్ళు కూడా అర్థం కావాలందరికీ. ఆ రోజు అబ్దుల్ కలాంని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేయడానికి కోసం ముందు వాజ్పేయి గారు నాతో మాట్లాడినప్పుడు మేజర్ సపోర్ట్ తెలుగుదేశం కాబట్టి ఆయన నాతో ఒకసారి మాట్లాడి, బాబు గారు నేను మనిద్దరం కలిసే ఫైనలైజ్ చేద్దాం క్యాండిడేట్ని, ప్రస్తుతానికి మీరు నాకు ఎండార్స్ చేయండి, మీరే నిర్ణయిస్తారని, నేను తర్వాత మీతో మాట్లాడి చేస్తారని చెప్పాడు. నేను అది చెప్పిన తర్వాత దేశ సరే అని చెప్పి బయట వచ్చి చెప్పాను. ఒకరోజు నేను ఎక్కడో తునిలో ఉంటే, రామకృష్ణ మీద ఉంటే ఒక ప్రోగ్రాంలో ఫోన్ చేశాను. మేము రాష్ట్రపతిని ఫైనలైజ్ చేశాం, అలెగ్జాండర్ అని చెప్పాను. నేను షాక్ అయ్యాను. కాదు సార్ అని ముందు అర్థం కాకుండా ప్రధానమంత్రిని, ముఖ్యమంత్రిని ఫోన్ పెట్టేశాను. మళ్ళా ఫోన్ చేశాను, ఆయన పెద్ద మనిషి, ఫోన్ చేశాను. ఫోన్ చేస్తారు, ఇది ఆమోదయోగ్యం కాదు, మంచిది కాదు సార్ అని చెప్పాను. లేదు లేదు అప్పుడే చెప్పేసామన్నాను. కాదు సార్ మీరు చెప్పినా కూడా నాకేం సంబంధం లేదు, నేను మాత్రం యాక్సెప్ట్ చేయనన్నాను. నేను ఇంటికి హైదరాబాద్కి వెళ్తాను సాయంత్రాత్రికి, రేపు మీతో మాట్లాడతాను, కానీ ఇప్పటికి మాత్రం నాకు ఆమోదయోగ్యం కాదు, మీరు అనౌన్స్ చేయొద్దని చెప్పేసి వెళ్ళిపోయాను. 2 days ఆయన నాతో మాట్లాడడం, ఢిల్లీకి రమ్మడం, నేను రానడం. ఫైనల్గా ఒకసారి ఫోన్ చేసి నీ అభిప్రాయం ఏంటి చెప్పు, ఎవరన్నా నీ మైండ్లో ఉన్నా, నాకు ఎవరు లేరంటే ఏమన్నా ఆల్టర్నేటివ్ చెప్పంటే అప్పుడు స్పర్ ఆఫ్ ది మూమెంట్ ఒకేసారి నన్ను అబ్దుల్ కలాం కలిశారు. అబ్దుల్ కలాం అయితే బాగుంటుందని మీరు ఒకసారి ఆలోచించండి, ఈ క్లిష్ట పరిస్థితుల్లో అప్పట్లోనే పాకిస్తాన్తో మనకు విరోధం ఉంది కాబట్టి పెట్టమంటే ఒప్పుకుంటాడా అని అన్నారు. మీరు ఒకసారి ప్రయత్నం చేయండి అని చెప్తే ఆయన ప్రయత్నం చేసి నెక్స్ట్ డే మార్నింగ్ నాకు ఫోన్ చేసి అబ్దుల్ కలాం ఒప్పుకున్నాడు, ఐఎమ్ వెరీ హ్యాపీ. కాబట్టి మీరు కూడా నన్ను అడిగారు, నువ్వు ఇంకా హ్యాపీగా ఉంటావంటే కాదు సార్, దేశం అంతా హ్యాపీగా ఉంటుంది, వన్ ఆఫ్ ది బెస్ట్ చాయిస్ అబ్దుల్ కలాం ఈ పోస్ట్కి పోర్టబుల్ వ్యక్తి అని చెప్పారు. అది స్పిరిట్, స్టేట్స్మెన్. ఆయన నన్ను ఎందుకు అడిగాడు? నేను డిఫర్ అయ్యాను, ఓపెన్గా డిఫర్ అయ్యాను. మీరు రికార్డు చూస్తే 24 hours అండి, 48 hours స్టేల్మెంట్. ఆంధ్ర సీఎం రావడం లేదు, క్యాండిడేట్ డిసైడ్ చేయడం లేదు అని స్టేల్మెంట్ వచ్చేది. కానీ ఆయన అర్థం చేసుకొని, నేను చెప్పింది దేశ ప్రయోజనాల కోసం అర్థం చేసుకున్నాడు, క్యాండిడేట్ని మార్చారు. మార్చిన తర్వాత అబ్దుల్ కలాంని పెట్టారు. అది అలెగ్జాండర్ ఆటోబయోగ్రఫీలో కూడా రాశాడు. ఇది నేను ఢిల్లీకి పోతే ఆ పేపర్ తీసుకొచ్చి, ఆ బుక్ తీసుకొచ్చాడు ఆయన. తీసుకొచ్చి నీ తప్పేం లేదు దీంట్లో, అక్కడ ఉండే నాయకులే భంగం చేశారు, నన్ను ఊరికి అనవసరంగా బలిపశ చేశారని ఆయనే వచ్చి చెప్పే పరిస్థితికి వచ్చారు ఆ దేశాన్ని. ఈ విధంగా సమయాల్లో వచ్చినప్పుడు నేను కూడా ఈ దేశ ప్రయోజనాల కోసం పనిచేస్తున్నాను. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం అంటే ఈ దేశాన్ని అభివృద్ధి చేయడం. ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున గ్రోత్ వస్తే ఇది దేశంలో కూడా
ఆ గ్రోత్కి యాడ్ అవుతుందనే ఉద్దేశంతో నేను మీకు చెప్పాను అధ్యక్ష. ఏది ఏమైనా కూడా రాష్ట్ర ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు అధ్యక్ష. ఈ యొక్క క్లిష్ట సమయంలో ప్రతి ఒక్కరూ ఆలోచించండి, అందరూ ఉద్దేశాలు అర్థం చేసుకోండి, ఎవరెవరు ఎలాంటి డ్రామాలు ఆడుతారో చూడండి. కానీ మీకు కావాల్సింది మనందరం సమైక్యంగా ఉండాలి, సమిష్టిగా పోరు చేయాలి. ఎక్కడ కూడా మనం చూస్తే ఇంత మునుపు ఈ దేశం నుంచి దాడులు వచ్చినప్పుడు కూడా మన దేశంలో ఆలోచించబడ్డారు. బ్రిటిష్ వాళ్ళు వచ్చి మన దగ్గరకు వచ్చి పరిపాలించినప్పుడు మన వాళ్ళు స్వాతంత్రం కోసం పోరాడినా మన వాళ్ళు ఆ రోజు కూడా ఆలోచించారు. కానీ ఈ రోజు 5 కోట్ల మందిని ఒకటే కోరుతున్నా, మనం కేంద్రం అంటే వ్యతిరేకత లేదు, దేశం అంటే వ్యతిరేకత లేదు. కానీ మనకు ఇచ్చిన హామీలు నెరవేర్చుకోవడానికి మనం అందరం సంఘటితంగా ఉండాల్సిన అవసరం ఉంది. దానికి పూర్తిగా సహకరించమని రాష్ట్ర ప్రజానీకాన్ని కోరుకుంటూ నేను ఇప్పుడు ఈ విభజన చట్టం పైన ఒక తీర్మానం పెడుతున్నాను. దీన్ని ఏకగ్రీవంగా సభ్యులందరూ కూడా ఆమోదించాల్సి కోరుకుంటూ, విభజన చట్టం హామీల అమలు విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిపై శాసనసభ తీర్మానం, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 అంశాలు, ఆనాటి ప్రధాని ఇచ్చిన హామీల అమలులో జరుగుతున్న జాప్యం, వీటి విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరి పట్ల రాష్ట్ర శాసన మండలి తీవ్ర అభ్యంతరాన్ని, నిరసనను వ్యక్తం చేస్తున్నది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అశాస్త్రీయంగా జరిగింది. నూతనంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీరని అన్యాయం చేసింది. ఆస్తుల అప్పుల విషయంలో, విభజనలో, విద్యుత్ పంపిణీలో, పన్నుల వసూళ్లు, తిరిగి చెల్లింపుల్లో మన రాష్ట్రానికి మిక్కిలి నష్టం జరిగింది. విభజన చట్టం ప్రకారం రాజధాని అమరావతి నిర్మాణానికి కేంద్రం ఆర్థిక సాయం చేయాలి. రాష్ట్రానికి రైల్వే జోన్ రావాలి, ఉక్కు కర్మాగారం స్థాపించాలి, ఓడరేవు రావాలి, పెట్రోకెమికల్ పరిశ్రమ ఏర్పాటు చేయాలి, నియోజకవర్గాల సంఖ్య పెరగాలి, అనేక విద్యా పరిశోధన సంస్థలు ప్రారంభించాలి, ఉమ్మడి రాష్ట్రంలోని సంస్థల విభజన పూర్తి కావాలి. విభజన బిల్లు రాజ్యసభలో ఆమోదింపజేయడానికి ఆనాటి ప్రధానమంత్రి 6 హామీలతో కూడిన ప్రకటన చేశారు. అందులో ముఖ్యమైనవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడం, ఆదాయం కోల్పోతున్న రెవెన్యూ రాష్ట్రానికి రెవెన్యూ లోటును భర్తీ చేయడం, బుందేల్ఖండ్, కోరాపుట్, బోలంగిర్, కలహండి తరహాలో వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక సాయాన్ని అందించడం, రైల్వే జోన్ ఇవ్వడం కుదరదంటున్నారు, ఉక్కు కర్మాగారికి లాభసాటి కాదంటున్నారు, ఓడరేవుకు అభ్యంతరాలు పెడుతూ తాత్సారం చేస్తున్నారు. పెట్రోకెమికల్ పరిశ్రమకు సుమారు 5,000 కోట్ల రూపాయలు వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ భారం రాష్ట్రం భరించాలంటున్నారు. విద్యా సంస్థల పురోగతి మందంగా ఉంది. ఇప్పుడు ఇస్తున్న కేటాయింపులు చూస్తే ఇవి వచ్చే 20 ఏళ్లకైనా పూర్తవుతాయన్న సందేహం కలుగుతుంది. ఉమ్మడి రాష్ట్రంలోని సంస్థల విభజన నత్తనడక నడుస్తుంది. నియోజకవర్గాల పునర్విభజన ఊసే లేదు. విజయవాడ, గుంటూరు పట్టణాలకు డ్రైనేజ్ కోసం ఇచ్చిన డబ్బు కూడా రాజధాని అమరావతికి చెట్టు చూపిస్తున్నారు. యూటిలైజేషన్ సర్టిఫికెట్స్ ఇచ్చినా ఇవ్వలేదన్నట్లు ప్రకటనలు ఇచ్చి ప్రజలు తప్పుదోవ పట్టిస్తున్నారు. వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి ఇస్తున్న సాయం నామమాత్రంగా ఉంది. రాష్ట్రం పట్ల కేంద్రం అవలంబిస్తున్న హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.